దేవుళ్ళు నువ్వు నేను మొత్తం కూడా సర్వజీవరాశులు మెటల్స్ నామస్ భూమి అన్నీ కూడా ఉన్నాయి. నీ గర్భం ఏంటి? సంకల్పం. సంకల్పం అంటే తెలివి అనేటువంటి చిదాకాశం ఉన్నారు. చిత్ అంటే తన్నిందు తానే గుర్తించి గమనించి తెలుసు లక్ష్యంతో ఈ సృష్టి అంతా చేసి తమలో తానుకున్న మౌనంగా ఉన్నాడు అంతే. అంటే లోపల బయట లేదు. ఆకాశం లోపల బయట ఉందా? గదిలో లోపల బయట మూలలు ఉన్నాయి కదా. అప్పుడు మూలలు ఎప్పుడు ఉంటాయి? వెలుతురులో. చీకటికి లోపల బయట మధ్య వస్తుందా? పూర్తి వెలుతురు మూలాలు ఉంటాయా? ఉండవు. ఇవన్నీ కూడా మానవుడి శరీరాకారం తనెందు తానే తోచిన తర్వాత వచ్చిన బుద్ధితోనే, అంటే మానవ బుద్ధితోనే, మానవ మనసుతోనే నేను నాదనే అభిమానంతో, అహంకారంతో, జ్ఞానంతో, అజ్ఞానంతో, సత్యం అసత్యం అన్నీ విడగొట్టేసి ప్రయోగాలు చేశాడు ఒక మానవుడు మాత్రం. కారణం ఏంటి? సమస్త శక్తులన్నింటినీ అమ్మవారితో సహా జీవాత్మ పరమాత్మ అన్ని లక్షణాలతో మానవుని తయారు చేసి తను కామైపోయింది. ఇక తన పని లేదు. నువ్వు కోట్ల ఎటు పిలిచినా కూడా భగవంతుడు వేలంత సహాయం నీకు చేయడు. ఎందుకు? లోపల సంకల్పం అమ్మవారు కావచ్చు, అయ్యవారు కావచ్చు, విష్ణు కావచ్చు, శివుడు కావచ్చు, నిరాకార సారం కావచ్చు, నీ ఎందున్నవాడి సంకల్పం నువ్వే. అలా అని చెప్పి నేను అమ్మవారిని నా భర్త ఇదంటే అది ఒప్పదు. అప్పుడు ఏంటి? వారి తల నేను నాటాలు వాడంటే ఏంటి అర్థం? మానవ ఆకారాలు రకరకాల పేరుతో ఉంటే పేర్లు మారవచ్చు, పేర్లు పెట్టుకోవచ్చు. అమ్మవారి తల నేను పెట్టుకుని నేను రాజరాజేశ్వని, నా కొడుకు ఇది, నా ఇది అంటే విరుద్ధం అయిపోతుంది. కానీ మతాభిమానం మార్గంలో సిద్ధాంత అభిమానాలు వ్యతిరేక ఇష్టాలు ఇక చెల్లవు. నిజంలో ఏమున్నాయి? నేను శబ్దం లేనప్పుడు గమనించి గుర్తించి తెలుసుకుని భావించి అనుకునే లక్ష్యం ఉందా? నువ్వు గమనించేవి గుర్తించే తెలుసుకుని దేహ సంబంధమా పరమాత్మ సంబంధమా? ఎక్కువ భాగం ఆ పరమాత్మ నీతో మాట్లాడాడా? పరమాత్మ అంటే సృష్టికర్త. సృష్టి స్థితి లయ వీర పరాక్రమం సర్వజ్ఞత్వం ఈ 6 లక్షణాలు పరమాత్మ. ఆత్మలక్షణం వేరు. సత్తు చిత్తు ఆనందము నిత్యము పరిమాణ లక్ష్యంతో స్వేచ్ఛతో ఉండుట అదే ఎరుక. ఈ ఎరుక ఇలా ఉంటుండగా తూడులాగా వస్తుంది, నిజ కాదు. హాయిగా ఉంది. ఆయన అనిరుచమైన అనుభవరహితమైన ఆయనే అనుభవంలో నీకు నువ్వే నేను ఉన్నాను గమనించే లక్ష్యంతో ఆ సూచనతో నిర్గుణ చైతన్య ఒక సేవాభావంతో ఈ మానవాకారాన్ని అందరిలాగానే వచ్చి ఒక వయసు వచ్చిన తర్వాత నా ఎందున్నటువంటి ఆ దేవుడు, ఆ పరమాత్మ, అమ్మవారు, ప్రకృతి ఏదైనా అనుకోండి మీరు, వారందరితో కూడిన నేను ఎరుకను గుర్తించి ఎరుకతో గుర్తించంతా ఎరుకమయమే. ఎరుక ఎలా ఉంది? సత్తు చిత్తు ఆనంద నిత్య పరిపూర్ణ లక్షణాలతో స్వతహాగా అనుభవ వైద్యంతో ఉంది. ఇక్కడ అనుభవంలో ఉందా అని వెతకవు. నేను దేహాన్ని వెతుకుతావా? ఆకలి వేసింది, అమ్మ ఆకలి ఎక్కడ ఉంది కనిపెడతావా? రోగం వచ్చిందంటే నువ్వే చెప్తావు. ఇక్కడని రోగాన్ని వెతికేవాడు ఉన్నాడా? అస్థివంతులను వెతికేవాడు ఉన్నాడా? జుట్టుని వెతికేవాడు ఉన్నాడా? ఇక్కడ వెతుకుట అనేది లేదు, విచారణ లేదు. ఏముంది? ఉన్నదాన్ని ఉన్నట్టుగా గ్రహించి ఊరకం ఉండు. ఈ స్టేట్మెంట్ రమణ భగవాను, శంకరాచార్య అందరూ ఇచ్చారు. ఉన్నది ఏంటి? ఆకాశం ఉంది, ఉన్నదిగా ఉంది. ఇక ఇంకేం వెతుకోవద్దు. ఆకాశం గమనించేవాడు ఉన్నాడుగా, చిదాకాశం అంటే ఎరుక. ఎరుకతో ఎరుకను గుర్తించి గమనించి ఉండు. అప్పుడు ఈ శరీరం ద్వారా ఒక వైద్యం, ఒక సత్రం, ఒక యాత్ర, ఒక క్షేత్రంతో ధర్మ అర్థ కామ మోక్షాన్ని పురుషార్థాన్ని ప్రయత్నంతో సాధించమని వేదం చెప్పింది మనకి. ఇతరులు ఏ పని చేస్తే నీ మనసుకు బాధపడుతుందో, ఇతరులు ఏ పని చేస్తే నీ మనసుకు సంతోషం అవుతుందో, అందరూ సంతోషిస్తారే ఆ విధమైన దాన్ని చేయటమే ధర్మం. ధర్మానికి కర్తవ్యానికి సంబంధ బాంధాలు గ్రూపులు అడవిలో ఉన్న వాళ్ళదంతా ధర్మం ఒక రకంగా ఉంటుంది, జంతువుల ధర్మం ఒక రకంగా. కానీ ధర్మం అనుక్షణం మారుతుంది. ఎన్నిసార్లు మారిన ఇతరులు ప్రాణికి హాని చేసేవాడు అప్పుడు ఇప్పుడు ఎవరు? ఒక మానవుడే. మానవుడికి హాని చేసేవాడు ఎవరు? మానవుడే. ప్రకృతి నాశనం చేసేవాడు. అలాగే ప్రకృతి అంతా తనలోనే ఉండి తీసుకుని ఒక ఉదత్తు కావచ్చు, పరమభక్తులు కావచ్చు, ఏదైనా ఏది కావచ్చు, తలుచుకున్నారంటే ఏదైనా సాధించగలరు. మానాన్ని మొత్తం ఎవరు చేయగలరు. దేహం అన్నంతవరకు, శరీరం అంతవరకు, ఈ మట్టి పాత్రలకు మనందరికీ మరణ భయం. ఎందుకు అన్నీ సెట్ ఇంకా అన్నాళ్ళు ఉంటే బాగుండే అనిపిస్తుంది. చావుని ఇంకా వాయిదా వేయచ్చు, కానీ శాస్త్రంగా చావు లేకుండా పోతుంది. చావు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎరుకకు చావు ఉంది ఎలా చెప్తావు?